నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఒంటరిగా వదిలేయమన్నారు కదా, అందుకే. ఆలోచించండి, ఉదయం వరకు బాగా ఆలోచించండి. నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. మీను, ఒక బిజినెస్ మ్యాన్ కి బోల్డని టెన్షన్లుంటాయి, కానీ మీకు కాస్త టైం దొరికితే నా గురించి కూడా కాస్త ఆలోచించండి, సరేనా? గుడ్ నైట్. రాత్రంతా ఆలోచించినా మీకు సమాధానం దొరకలేదనుకుంటా. ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా? ఇవాళ కొంచెం లేట్గా వెళ్తానులే. స్కూల్ లీవే, నేను లీవ్ తీసుకున్నాను. మా ఇంటికి వెళ్ళొద్దాం అనుకుంటున్నాను. ఏమండి, మీరు వస్తారా? ఇవాళ 12కి ఒక మీటింగ్ ఉంది. అబ్రాడ్లో మనం ఓపెన్ చేయే బ్రాంచ్ గురించి ఒక డిస్కషన్ ఉంది. నేను మా అమ్మగారింటికి వెళ్తానని చెప్తే చాలు, మీకు సౌత్ ఆఫ్రికా నుండి, ఎథియోపియా నుండి మనుషులు మీటింగ్ కోసం వచ్చేస్తారులే. హే మీను, నా ఉద్దేశం అది కాదు. నేను ప్రామిస్గా చెప్తున్నాను, నువ్వు మన అబ్బాయిని తీసుకుని వెళ్ళు. ఉద్యోగం వదిలేసి మీరు నా వెనకాల రాగలరా? నేనొక్కదాన్నే వెళ్తానులేండి. కానీ ఈరోజు మీకెవ్వరూ టీ పెట్టివ్వరు. క్లారా అంటే లీవు. కాసేపట్లో నేను బయలుదేరుతాను, నువ్వు వెళ్ళి సాయంత్రంలోపు వచ్చేసాయి. మీరింత ప్రేమగా చెప్పాక నేను కాదంటానా? ఐ లవ్ యూ అండి. ఏంటండి బెదిరిపోయారా? పప్పు పప్పు స్నానం చేసావా? ఏంటి? అది సరే, ఏదైనా ఉంటేనే రావాలా ఏంటి? ఈ మధ్య నీ మాటలేం బాలేదు. అక్కేది? తను పప్పును తీసుకుని వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళింది. క్లారా ఆంటీ లేదా? క్లారా అంటే ఆవిడ వాళ్ళ లీవు. ఏంటది? క్రిస్మస్ స్పెషల్ స్నాక్స్ అమ్మేవమని చెప్పింది. ఏమిటి, ఈరోజు లీవ్ పెట్టారా? వెళ్తాను, నువ్వు బయలుదేరుతావా? ఇప్పుడెందుకు నన్ను చూసి అలా దూరంగా వెళ్ళిపోతున్నారు? మీరెప్పుడైనా నా గురించి ఆలోచించారా? నేను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాను. నేనిప్పుడు వేరే ప్రపంచంలో ఉన్నాను తెలుసా? నా మనసుని, నా భావాల్ని అర్థం చేసుకున్నది మీరొక్కరు మాత్రమే. నేను నచ్చలేదని చెప్పకండి. నాకన్నీ మీనాక్షకే, కానీ నాకు అంతకంటే ఏదో చెప్పుకోలేని ఒక గొప్ప ఫీలింగ్. నన్ను నమ్మండి. లియా, వద్దు, మళ్ళీ మళ్ళీ తప్పు చేయమాక. ఎందుకు వద్దు వద్దని చెప్తున్నారు కదా. లియా, వద్దు, నా మాట విను. లియా, ఎందుకు ప్రయాణిస్తున్నావు? ఏమైంది లియా? లియా, 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 సార్, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంకా ఎందుకు రాలేదు? అమిత్,
నువ్వు ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పంపించేయి. నాకు బాగా తలనొప్పిగా ఉంది. నేను ఇప్పుడు మాట్లాడలేకపోతున్నాను. సార్ మీటింగ్ ఈరోజు జరగకపోతే నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఓకే? ఓకే సార్. లియా, నీకు తప్పు చేస్తున్నావని అనిపించట్లేదా? ఎందుకలా అనిపించాలి? నాకేమీ తెలీదు. బట్ థ్యాంక్స్. థ్యాంక్సా? దేనికి? అన్నిటికీ. నేనొక మగాణ్ణి, కానీ అందరూ ఇలా ఉంటారా? ఇందులో ఎటువంటి న్యాయం లేదు. నాకు తెలియట్లేదు. నువ్వు బయలుదేరు. మీరు వచ్చే టైం అయింది. సరే, నేను వెళ్తాను. కానీ అంతకంటే ముందు ఏంటి? హే లియా, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. నీకు ట్యూషన్ ఉంటుందని నేను పిలవలేదు. ఇప్పుడే వచ్చింది. మీరు మీటింగ్కి వెళ్ళలేదా? పోస్ట్పోన్ చేశాను. బాగా తలనొప్పిగా ఉంది. అయ్యో, రండి అమృతాంజన్ రాస్తాను. ఆ కన్నీళ్ళేంటండి? తలనొప్పి వల్ల ఏంటుంది? నేను వెళ్ళొస్తానక్కా. చాలే లియా, వెళ్తావా? మర్యాదగా లోపలికి రా. రేపు సండేనేగా. ఆంటీకి కాల్ చేసి నేనే చెప్తానులే. ఏయ్ మీను, తను బయలుదేరినాయి. అంతా నేను చూసుకుంటాను. తను నా అమ్మాయండి. రా, రమ్మని చెప్తున్నాను కదా. నువ్వేం అయ్యో. పట్టించుకోదు, ఆయన ఎప్పుడు ఇంతే. ఏంటి? సార్ ఈ ఫైల్లో సంతకం కోసం వచ్చాను. ఆ, నేను ఎలాగోలా మాట్లాడి వాళ్ళని ఒప్పించాను సార్. రేపు ఖచ్చితంగా మీటింగ్లో ఉండాలంటున్నారు సార్. ఓకే. థ్యాంక్స్. మిమ్మల్ని చూసి చాలా రోజులైందే. కొంచెం బిజీగా ఉన్నాను. మీ ఇంట్లో వాళ్ళతో ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం. ఓకే, నువ్వు బయలుదేరు. రేపు మీటింగ్ కన్ఫర్మ్ చేయి. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఏమండి, ఇక చాలు, జలుబు చేస్తుంది. నేనేం చూడలేదనుకోకండి. ఈ మధ్య మీరు తిండి విషయంలో అస్సలు ధ్యాస పట్టడం లేదు. రాత్రి మినిమం 10 చపాతీలు 4 గుడ్లు తినే మీరు ఇప్పుడు ఒక్క చపాతీ కూడా తినడం లేదు. ఇదిలాగే కొనసాగితే నా హస్బెండ్ పరిస్థితి ఏం కాను? సర్లేండి, నేను సీరియస్గా ఉంటేనే అంతా వర్కౌట్ అవుతుంది. ఇది తినండి. నేను పెట్టేది మొత్తం మీరు తినాలి. ఇప్పుడే వాడికి ఫుల్లుగా తినిపించి నిద్రపుచ్చాను. తర్వాత సార్. లియాకి ఇవన్నీ చూస్తుంటే వింతగా అనిపిస్తోంది కదా? మీ ఇంట్లో చెప్పొద్దే. ఏ లియా, నేను నీతోనే మాట్లాడుతున్నాను. నా హస్బెండ్లా నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి? చచ్చా, అలాంటిదేం లేదక్కా. ఏం లేకపోతే సరే. ఏమైందండి? మధ్యలో లేవు. ఇదిగోండి.
ఇలా చూడండి. ఏమండి, మ్, లేచి రండి. ఎక్కడికి? రండి, మీనాక్షి ఉంది. త్వరగా రండి. ఎక్కడికి పిలుస్తున్నావు? రండి. సార్, హా, కూర్చో. ఏంటి సార్ మీరు ఆఫీస్ వైపే రావడం లేదు? కంపెనీలో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి సార్. అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వెందుకు వచ్చావో చెప్పు. మీ సైన్ కావాలి సార్. అలాగే ఈ రిపోర్ట్ని మీరు కొంచెం చూడాలి. ఏదైనా చేంజెస్ ఉంటే చెప్పండి సార్. సార్, అసలు మీకేమైంది సార్? నువ్వు ఆఫీస్ విషయాలు మాత్రం చూసుకో. నా పర్సనల్ విషయాలు నీకు తెలియాల్సిన అవసరం లేదు. సారీ సార్. అమీర్, ఆగు. ఆ? నేనేదో మూడోట్లో ఉన్నాను. సారీ. నీకు నా గురించి తెలుసు కదా. తెలుసు సార్, కానీ కొన్నాళ్ళ నుంచి మీరు చాలా మారిపోయారు సార్. మీరు చాలా టెన్షన్ పడుతున్నారు, కానీ అది ఎందుకనో నేను తెలుసుకోలేకపోతున్నాను. వస్తాను సార్. హ్మ్. నువ్వు వెళ్ళిపో. అబ్బాయిని నేను పికప్ చేసుకుంటాను. మీరిప్పుడు ఎక్కడున్నారు? నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతాను. ఏమిటి అదోలా ఉన్నారు? ఏమైంది మీకు? ఏమిటి అలా దాస్తున్నారు? ఏమిటిది? ఎందుకు ఇలా చేస్తున్నారు? నీకోసం ఎలియా, ఈ నొప్పులో కూడా నాకు సుఖం ఉంది తెలుసా. నువ్వు ఉన్నప్పుడు నాకు దక్కే అదే సంతోషం ఇందులో కూడా దొరికింది. నాకు తెలుసు, నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. అయినా కూడా మీకు నొప్పిగా ఉంటుంది కదా. నొప్పి మొదట్లో ఉండేది, ఇప్పుడు లేదు.